నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వర్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. అండ్ ఆల్సో నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక బర్కత్పురాలో. సొరియాసిస్ అనేటువంటి ఒక విషయం చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ యొక్క సొరియాసిస్ లో ఏమైనా లేటెస్ట్ గా ఇంజెక్షన్స్ ఏమైనా వచ్చాయంటే, సొరియాసిస్ కి బయలాజికల్స్ అనేటువంటి కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే కొందరికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు క్రీమ్స్ కావచ్చు, అదర్ మెడికేషన్స్ కావచ్చు, అంటే మిథోట్రెక్సైడ్ కానీ, సైక్లోస్పోరిన్ కానీ, అప్రమిలాస్ కానీ, ఎసిట్రిటిన్ కానీ, ఈ టుఫాక్సిటివ్ టాబ్లెట్ కానీ వాడినప్పటికీ కూడా, ఫోటోథెరపీ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా తగ్గకుండా ఇంకా సివియర్గా ఉండి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళ లోపల ఈ యొక్క బయలాజికల్ థెరపీ అనేటువంటి కన్సిడర్ చేస్తాం. ఈ యొక్క బయలాజికల్ థెరపీస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే, మనకు ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నటువంటి బయలాజికల్స్ వస్తే ఈ TNF ఆల్ఫా బ్లాకర్స్ అని చెప్పేసి, IL-17 బ్లాకర్స్ అని చెప్పేసి, తర్వాత IL-12-23 బ్లాకర్స్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. అయితే ఇవన్నీ TNF ఆల్ఫా, IL-17 ఏంటంటే, ఇవన్నీ కూడా స్కిన్ లో చాలా ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కి దోహదం పడేటువంటి సైటోకైన్స్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఈ యొక్క స్పెసిఫిక్ సైటోకైన్స్ ని టార్గెట్ చేసి వాటిని మనము కంట్రోల్ చేసినప్పుడు, అంటే ఈ యొక్క బయలాజికల్ ఇంజెక్షన్స్ తో ఎగ్జాక్ట్లీ ఆ యొక్క సైటోకైన్ ని టార్గెట్ చేసేసి దాన్ని కంట్రోల్ చేసినప్పుడు మన యొక్క సొరియాసిస్ డిసీజ్ కూడా బాగా కంట్రోల్ గా కాపాడుతూ ఉంటుంది. అందుకే దీన్ని టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం. అయితే మనకు TNF ఆల్ఫా బ్లాకర్స్ లో వచ్చేసి ముఖ్యంగా ఎట్నార్సెప్ట్, అడాలిముమాబ్, ఇన్ఫ్లిక్సిమాబ్ అనేటువంటి 3 ఇంజెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఈ యొక్క ఎట్నార్సెప్ట్ అనేటువంటి ఇంజెక్షన్ వచ్చేసి ఇది వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది సబ్క్యూటేనియస్, అంటే ఈ యొక్క పెన్ మాదిరిగా ఉంటుంది. ఆ పెన్నుని మీరే ఈ యొక్క ఎట్నార్సెప్ట్ ఇంజెక్షన్ అనేటువంటిది తీసుకోవచ్చు. లైక్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏ విధంగా తీసుకుంటామో ఆ రకంగా తీసుకోవచ్చు. అదే మాదిరిగా అడాలిముమాబ్ అనేటువంటి ఇంజెక్షన్ కూడా ఫస్ట్ లోడింగ్ డోస్ ఇస్తాము, ఒక 80 mg. ఆ తర్వాత 15 days ఒకసారి ఒక 40 mg ఇస్తాము. కనీసం ఒక 3 to 4 months అట్లా ఇస్తాము. ఇచ్చి డిసీజ్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ వన్స్ ఇన్ ఏ మంత్ ఇచ్చేసి ఆ యొక్క డిసీజ్ ని మెయింటైన్ చేస్తూ పోతూ ఉంటాం. ఇన్ఫ్లిక్సిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్ అనేటువంటిది ఇది డిసీజ్ చాలా సివియర్ గా ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇన్ఫ్యూజన్ రూపంలో ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్ ఫామ్ అనమాట. సో అది జనరల్ గా అవుట్ పేషెంట్ బేసిస్ లో ఈ యొక్క ఇంజెక్షన్ అనేటువంటిది ఇవ్వం. సో ఈ యొక్క TNF ఆల్ఫా బ్లాకర్స్ అనేటువంటి ఈ యొక్క ఇంజెక్షన్స్. తర్వాత ఈ యొక్క ఇంజెక్షన్స్ కాస్ట్లీ. ఒక ఎట్నార్సెప్ట్ ఇంజెక్షన్ వచ్చి 4,000 to 5,000 ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అడాలిముమాబ్ వచ్చేసి అరౌండ్ 7,000 to 8,000 ఉంటుంది. ఇన్ఫ్లిక్సిమాబ్ వచ్చేసి కొద్దిగా కాస్ట్గా ఉంటుంది అనమాట. ఇది కాస్ట్ ఒక ఇంజెక్షన్. కాస్ట్ పెరిగే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క కంపారిటివ్లీ అదర్ మెడికేషన్స్ కంటే వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ చాలా తక్కువ. ముఖ్యంగా ఇంజెక్షన్ సైడ్ రియాక్షన్స్ అయితే ఎక్కడైతే ఇంజెక్షన్స్ ఇస్తామో అక్కడ కొంచెం స్వెల్లింగ్, దురద పెట్టి దద్దుర్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కోల్డ్ లైక్ సింప్టమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ఇంజెక్షన్స్ తో వెరీ రేర్లీ ఇన్ఫెక్షన్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే తర్వాత ట్యూబర్కులోసిస్, అంటే లేటెంట్ ట్యూబర్కులోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క లేటెంట్ ట్యూబర్కులోసిస్ ని కూడా మనం ముందు ఇంజెక్షన్స్ ఇచ్చేటువంటి ముందే మనం వాటిని డెవలప్ చేసుకునేసి, అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని టెస్ట్లు ఉంటాయి. MON2 కావచ్చు, TB గోల్డ్ ఫెనాను, చెస్ట్ ఎక్స్రే, ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత లేటెంట్ ట్యూబర్కులోసిస్ అనేటువంటి విషయాన్ని లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మనం యొక్క ఇంజెక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ట్యూబర్కులోసిస్ రీయాక్టివేషన్ అనేటువంటిది ఈ ఇంజెక్షన్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. తర్వాత సెకండ్ ఇంజెక్షన్స్ వచ్చేసి ఏంటంటే IL-17 బ్లాకర్స్. ఈ యొక్క IL-17 బ్లాకర్స్లో వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంజెక్షన్స్ సెకుకునిమాబ్, ఇక్సెకిజిమాబ్. సెకుకునిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్ 2 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంటుంది. 150 mg, 150 mg, అట్లా 300 mg వీక్లీ వన్స్ 5 weeks, ఫాలోడ్ బై మంత్లీ వన్స్ 5 months. సో ఆ రకంగా ఈ యొక్క ఇంజెక్షన్ కొంచెం ఖరీదుగా ఉంటుంది. ఒక 25,000 వరకు ఈ యొక్క ఇంజెక్షన్ ఖరీదు అవుతుంది. తర్వాత దాని తర్వాత ఇక్సెకిజిమాబ్ అనే ఇంజెక్షన్ వస్తుంటుంది అనమాట. ఈ ఇక్సెకిజిమాబ్ అనే ఇంజెక్షన్ 80 mgలో వస్తుంటుంది. లోడింగ్ డోస్ అని చెప్పేసి ఫస్ట్ 2 ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత 15 days ఒకసారి ఒక 80 mg అని చెప్పేసి ఇస్తూ ఉంటాము. ఇది కూడా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. ఇది ఒక పెన్ ఫామ్లో ఉంటుంది. ఈ యొక్క ఇంజెక్షన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది మీ అంతకు మీరే డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా, సో అంత కన్వీనియంట్గా మీరు ఇంట్లోనే ఈ ఇంజెక్షన్ మీ చర్మం లోపలికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలాంటి పెయిన్ కూడా కలవదు. సో ఈ యొక్క ఇంజెక్షన్స్ ఇది అడ్వాంటేజ్ అనమాట. ఫస్ట్ ఏంటంటే కన్వీనియన్స్. సో చాలా ఈజీ, ఇవి పెన్ రూపంలో ఉంటాయి, తీసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఇది టార్గెటెడ్ థెరపీ.
టార్గెటెడ్ థెరపీ అంటే ఈ యొక్క సోరియాసిస్కి ఏ యొక్క మాలిక్యూల్స్ వల్ల, ఏ యొక్క సైటోకైన్స్ వల్ల ఈ యొక్క డిసీజ్ అధికంగా అవుతుంటుందో ఆ యొక్క సైటోకైన్స్ని ఈ ఇంజెక్షన్స్ టార్గెట్ చేస్తే కనుక ఇది టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత అఫోర్డబిలిటీ ఈజ్ ద ఓన్లీ ఇష్యూ. ఎందుకంటే ఈ యొక్క ఇంజెక్షన్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఈ యొక్క ఇంజెక్షన్స్ ముఖ్యంగా ఇక్సెకిజిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్, సెకుకునిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్ ఒక 3 months కోర్స్ మనం తీసుకున్నప్పటికీ కూడా 2.5 నుంచి 3 లక్షలు అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ఇంజెక్షన్స్ ఎస్పెషల్లీ ఎక్సెకిజిమాబ్ సెకుకునిమాబ్ ఇంజెక్షన్ తీసిన తర్వాత మీరు 1 to 2 weeksలోనే ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద సోరియాసిస్ నుండి క్లియరెన్స్గా చూడొచ్చు అనమాట. తర్వాత అవసరం అనుకుంటే కూడా తర్వాత మెయింటెనెన్స్ సెషన్స్ కోసము మంత్లీ ఒకసారి ఇంజెక్షన్స్ అప్ టు 2 years వరకు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇవి కాకుండా వీటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? IL-17 బ్లాకర్స్ అంటే IL-17 బ్లాకర్స్తో ముఖ్యంగా ఎక్సెకిజిమాబ్తో ఇంజెక్షన్ చేసిన చోట ఇంజెక్షన్ సైట్ రియాక్షన్స్ అని చెప్పేసి కొంచెం రెడ్గా మారేసి పెయిన్ఫుల్ కొంచెం గడ్డలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫ్లూ లైక్ సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కంపారిటివ్లీ TNF-alpha బ్లాకర్స్తో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క ఎక్సెకిజిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్స్కి ట్యూబర్కులోసిస్ రిస్క్ అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో వీటిని కూడా ఈ యొక్క ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు కూడా కంపల్సరీ మనం అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఇంజెక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా లేటెస్ట్గా షార్ట్లీ మన ఇండియాలో కూడా ఉస్తెకునిమాబ్ అనేటువంటి ఇంజెక్షన్ కూడా అవైలబుల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంజెక్షన్ వచ్చిందనుకోండి, ఇనిషియల్గా దీన్ని లోడింగ్ డోస్లో ఇస్తాం. అంటే ఈరోజు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ ఒక ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఇది లోడింగ్ డోసు. ఆ తర్వాత ఎవ్రీ 3 months ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే మీరు డాక్టర్స్ని విజిట్ చేసేటువంటి అవకాశాలు కూడా అంటే టైమ్స్ చాలా సేవ్ అవుతూ ఉంటుంది. ఇది కన్వీనియంట్గా ఉంటుంది. 3 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. 3 months ఇంజెక్షన్స్ తీసుకుంటే కంప్లీట్ 3 months సోరియాసిస్ ఫ్రీలో ఉంటారు. మళ్ళీ రికరెన్స్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ ఒక ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న తర్వాత సో ఎఫెక్టబిలిటీ, కన్వీనియన్స్, ఎఫికసీ కంపారిటివ్లీ సోరియాసిస్లో ఉన్నటువంటి ఆల్ మెడికేషన్స్ లోపల ఈ యొక్క మెడికేషన్స్ చాలా ఎఫికేషియస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ కొందరులో అయితే 0 డిసీజ్ 100% రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొందరిలో అయితే ఆల్ ఓవర్ ద బాడీ తగ్గిపోయేసి ఓన్లీ ముఖాల పైన మాత్రమే కొంచెం ఇంజెక్షన్ వచ్చి ఈ యొక్క సోరియాటిక్ ప్యాచెస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సోరియాసిసే కాకుండా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నటువంటి పేషెంట్స్లో కూడా ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే చాలా మంచి ఉపశమనం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ఉస్తకునిమాబ్ అనేటువంటిది చాలా షార్ట్లీ మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా పైప్ లైన్ లోపల టిల్డ్రకెజిమాబ్ అని చెప్పేసి, ముసల్కిమాబ్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి.